అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగోసారి. ఆమేన్ చెప్పండి గట్టిగోసారి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుచునుగాక. మంచిది. బైబిల్ గ్రంథం ఉన్నవారు మీ బైబిల్ తెరిచినట్లయితే ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాము. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వాక్యం. ఐజయా చాప్టర్ 49 వర్సెస్ 25. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేనే రక్షించెదను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసు ప్రభువా, చదువుబడిన ఈ లేఖనాల్ని మా వినికిడిలో ఆశీర్వదించి మాతో మా అందరితో మాట్లాడి మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మంచి దేవుడా, చాలిన దేవుడా, గొప్ప దేవుడా, ఈ మాటల చేత మా జీవితాల్ని వెలిగించి బలపరిచి కట్టి నిలబెట్టుమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాట చూడమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. భీకరులు కూడా చెరపట్టిన వారు విడిపింపబడతారు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను అని దేవుడు వాగ్దాన పూర్వకంగా మాటిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. నీతో ఎవరు యుద్ధం చేస్తున్నారో, నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేస్తాను. బలాఢ్యులు చెరపట్టినారా, నేను విడిపిస్తాను. భీకరులు చెరపట్టినారా, అయినా నేనేం చేస్తాను. బలవంతులైన వారు చెరపట్టారా మిమ్మల్ని, బంధించారా మిమ్మల్ని, నేను విడిపిస్తాను అన్నాడు దేవుడు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. భీకరులు మిమ్మల్ని చెరపట్టారా, భీకరులు, స్తోత్రం చెప్పండి. ఎవరండి? భీకరులు చెరపెట్టారా, అయినా నేనేం చేస్తాను, మిమ్మల్ని విడిపిస్తా. మీతో ఎవరు యుద్ధము చేస్తున్నారో వారితో నేను యుద్ధం చేస్తా. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన వాగ్దానమో ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానమో, ఎంత ఆశ్చర్యకరమైన వాగ్దానమో. దేవుడు చెబుతున్నాడు, ఎవరైనా నిన్ను చెరపట్టారా, నిన్ను బంధించారా, నిన్ను బాధ పెట్టారా, నిన్ను కష్టపెట్టారా, నిన్ను ఇబ్బంది పెట్టారా, నిన్ను దుఃఖ పెట్టారా, నీతో ఎవరు యుద్ధం చేస్తారో నేను వారితో యుద్ధం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు తన ప్రజలకు చేస్తున్నాడో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానమును కలిగిన మనమందరము ధన్యులం. ఇజ్రాయేలు ప్రజ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్న ఫరో వారిని చాలా కష్టపెట్టాడు, బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ఆ పనుల వల్ల వారిని హింసించాడు. వారి ప్రాణాలు విసిగిపోయినాయి. వారి హృదయం చాలా భారముతో కృంగిపోయింది. వారు చాలా శ్రమల పాలయ్యారు, కష్టాల పాలయ్యారు, ఇబ్బందుల పాలయ్యారు. ఎంతటి భయంకరమైన శ్రమ అంటే, కన్న పిల్లల్ని కూడా చూసుకునే పరిస్థితి లేదు. కన్న పిల్లల్ని నైలు నదిలో ఆ సింహాలకు ఎరగా పరవేస్తూ ఉన్నారట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి, అంత భయంకరమైన శ్రమ. ఇజ్రాయేలు ప్రజల మొర, కన్నీరు, దుఃఖం, వేదన దేవుని సన్నిధికి వెళ్ళిపోతా ఉంది. అలా ప్రభువా ఎంత భయంకరంగా హింసిస్తున్నాడో ఈ ఫరో. కొంచెం సౌండ్ పెంచినానా. ఎంత భయంకరంగా బాధ పెడుతున్నాడో, ఎంత భయంకరంగా దుఃఖ పెడుతున్నాడో. కొంచెం ఎంత భయంకరంగా నన్ను హింసిస్తున్నాడు మమ్మల్ని అని ఎంతో దుఃఖ పెడుతున్నారు, ఎంతో బాధ పెడుతున్నారు, ఎంతో హింస పెడుతున్న సందర్భంలో వారు ఏడుస్తున్నారు. దేవుడి సన్నిధికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభువా ఏంటి మా పరిస్థితి,
వారి మొర విన్న దేవుడు, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు, వారి మూలుగులు విన్న దేవుడు ఐగుప్తులోకి దిగి వచ్చాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, నీ మొర విన్న దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడు, నీ మూలుగులు విన్న దేవుడు, నీ కన్నీరు చూసిన దేవుడు, నీ కష్టాలు చూసిన దేవుడు, నిందలు చూసిన దేవుడు, నీ అవమానాలు చూసిన దేవుడు, నీ పరిస్థితులు గమనిస్తున్న దేవుడు ఐగుప్తులోకి దిగి వచ్చినట్టుగా మన జీవితంలోకి దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యుద్ధాన్ని ప్రారంభించాడు. ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధం చేయట్లేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు యుద్ధాన్ని చెప్పండి? ఇజ్రాయిల్ ప్రజలు కాదు యుద్ధం చేసేది. ఇప్పుడు దేవుడు యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎవరితో? ఫరోతో, తన సైన్యముతో, ఆ దేశ ప్రజలతో దేవుడు యుద్ధాన్ని ప్రారంభించాడు. దేవుడు యుద్ధాన్ని ప్రారంభించాడు. దేవుడు యుద్ధాన్ని ప్రారంభించి జరిగిస్తున్న క్రమంలో మనం చూస్తే ఐగుప్తీయులు భయంకరమైన శ్రమలను ఎదుర్కొంటున్నారు. అది నాన్న స్తోత్రం. హల్లెలూయా. నీళ్లు రక్తంగా మారుతున్నాయి, పేలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, వడగన్లు వచ్చాయి, మిడతలు వచ్చాయి. దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది, అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. దేవుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధం భీకరంగా ఉంటుంది. మనుష్యులు యుద్ధం చేస్తే ఆ యుద్ధం పెద్దగా ఏముండదు. స్తోత్రం చెప్పండి. మనుష్యులు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఏం నష్టం పెద్దగా ఉండదు. దేవుడు ఒక వ్యక్తితో యుద్ధము చేశాడే అనుకో, దేవుడు యుద్ధం చేస్తే ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆ మనుషులు కానీ, అది ఏది కానీ దేవుడు ముందు నిలబడడం చాలా కష్టం. ఐగుప్తు అల్లకల్లోలం అయిపోయింది. సూపర్ పవర్ కంట్రీ ఆ దినాల్లో. అది ఐగుప్తు దేశం అంటే ఆ కాలంలో ఈనాడు అమెరికాకున్నంత బలం ఉంది దానికి ఆ దినాన. స్తోత్రం. హల్లెలూయా. అంత సూపర్ పవర్ కంట్రీగా ఉన్న ఆ ఐగుప్తు దేశము, ఆ ఈజిప్టు దేశము పూర్తి అంధకారమయమైపోయింది. ఏం అర్థం కావట్లేదు. హల్లెలూయా. ప్రజల్ని కాపాడుకోలేక, పంటల్ని కాపాడుకోలేక, తమను తాము కాపాడుకోలేక, చీకట్లో పేల మధ్య, తెగుళ్ల మధ్య ఎలా బ్రతుకాల్లో అర్థం కాక కలవరపడుతున్నారు. దేవుడితో యుద్ధం మాటలు కాదు. దేవుడితో యుద్ధం సామాన్యమైంది కాదు. దేవుడితో యుద్ధం మాటలు కాదు. దేవుడితో యుద్ధం చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. నువ్వెంత జ్ఞానవంతుడవైనా, బలవంతుడవైనా, టెక్నాలజీ ఉన్నా, ఆయుధాలున్నా, సైన్యం ఉన్నా, సమూహం ఉన్నా, గుర్రాలున్నా, రథాలున్నా, దేవుడితో యుద్ధం చేయడం కష్టం. ఆ ఐగుప్తు రాజైన ఫరో అన్నాడు, యెహోవా ఎవరు అన్నాడు. ఆయన ఎవరో చూపించాడు ఆయనకి. హల్లెలూయా. యెహోవా ఎవడు? ఎంత గర్వం వాడికి. స్తోత్రం చెప్పండి. ఎంత గర్వం వాడికి. యెహోవా ఎవడు అంటున్నాడు. యెహోవా ఎవరో చూపించాడు ఒకసారి. మరి అంతే. ఆయన ఎవడు అంటే ఊరుకుంటాడా? రోషం కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. బలము కలిగిన దేవుడు ఆయన. తన బలాన్ని, తన బాహుబలాన్ని చూపిస్తే ప్రపంచం గడగడలాడిపోద్ది. ప్రపంచం ఆయన ముందు నిలబడలేదు. ఏ దేశం కానీ, ఏ రాజు కానీ, ఏ మంత్రి కానీ, ఏ బలవంతుడు కానీ, జ్ఞానవంతుడు కానీ, ఎవడైనా కానీ దేవుని ముందు నిలబడడం చాలా కష్టం. ఒక రాజ్యం, ఒక దేశం, ఒక ప్రాంతం నిలబడలేదు ఆయన ముందు. గడగడ వణికించాడు ఐగుప్తుని. తన ప్రజల్ని విడిపించుకొని సగర్వంగా తీసుకొని వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి ఇజ్రాయిలు ప్రజ బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో ఒక కుక్క కూడా నోరు తెరవలేదట. ఏంటండి? ఒక చిన్న కుక్క కూడా నోరు తెరిచి ఇట్లా అరవలేదట. అది ఐగుప్తు సైలెంట్ అయిపోయింది. మా వల్ల కాదు దేవుడితో యుద్ధం చేయడం. హల్లెలూయా. మా వల్ల కాదు దేవుడితో యుద్ధం చేయడం, మా వల్ల కాదు దేవుణ్ణి గెలవడం, మా వల్ల కాదు దేవుడితో పోరాడడం. మాకెన్ని ఆయుధాలున్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంత సమూహం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా మా వల్ల కాదు అని మౌనమైపోయారు అందరూ. ఐగుప్తు రాజైన ఫరోనే మోషే దగ్గరికి వచ్చి నన్ను దీవించు, నీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. ఫరో అంతటి వాడే వచ్చి ఏమంటున్నాడు, నన్ను దీవించయ్యా, నీ ప్రజలు తీసుకొని వెళ్ళిపో. నీ దేవుడితో నేను
యుద్ధం చేయలేదు, నా వల్ల కాని పని. ఆయన ముందు నిలబడి నా శక్తి సరిపోదు, నా దేశం సరిపోదు, నా సైన్యం సరిపోదు, నా సమూహం సరిపోదని ఫరో అంతటి వాడే మొదట యెహోవా ఎవడు అన్నాడు. ఇప్పుడు ఆయనే అంటున్నా, నన్ను దీవించయ్యా, నా వల్ల కాదు. ఎవడు యుద్ధం చేస్తాడు దేవుడితో? ప్రభు ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయి వారితో నేను. అది 40 రోజులు విన్యాసాలు ప్రదర్శించాడు. ఎవరు? గొల్లియాతు. 40 days. దావీదు వచ్చి ఏమన్నాడు తెలుసా? దావీదు వచ్చి సింపుల్గా అన్నాడు, ఈరోజు నీ శవాన్ని లేకపోతే నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా పెడతానన్నాడు. ఆశ్చర్యపోయిన గొల్లియాతు ఏమంటున్నారే, నీకొక్కలా కనబడుతున్నాను రా, నీకేమైనా ఏరా, నన్ను ఆకాశ పక్షులకు మాంసంగా వేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నీ బలం ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ శక్తి ఎంత అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధం యెహోవాది అన్నాడు. ఏమన్నాడు దావీదు? యుద్ధం నేను కాదు, యుద్ధం నేను కాదు, దేవుడు చేయబోతున్నాడు అన్నాడు. ఏమన్నాడండి? 40 రోజులు తన శక్తిని బలాన్ని ప్రదర్శించినటువంటి గొల్లియాతు 40 నిమిషాలు కూడా పట్టలేదు, 40 సెకండ్సే పట్టింది. ఎంత? 40 నిమిషాలు పట్టలే, 1 నిమిషం, సెకండ్సే. సెకండ్స్లో పడగొట్టాడు దేవుడు వాడిని, సెకండ్స్లో పడగొట్టాడు దేవుడు వాడిని. 40 నిమిషాలు పట్ల 40 సెకండ్సే, అంతే. జస్ట్ ఒక చిన్న రాయితో పడగొట్టాడు వాడిని. వాని బలం ఏమైంది, జ్ఞానం ఏమైంది, శక్తి ఏమైంది, వాని గర్వం ఏమైపోయింది, వాని ఆయుధాలు ఏమైపోయినాయి, వాడి శక్తి ఎక్కడ పోయింది? చిన్న రాయితో పడగొట్టాడు. బాలుడైన దావీదు ద్వారా చిన్న రాయితో పడగొట్టాడు, అంతే. ఆ దినం ఫిలిష్తీయులు ఆశ్చర్యపోతున్న 40 దినాల వీడి బలం 40 సెకండ్లు కూడా ఉండలేకపోయిందే. హల్లెలూయా. దేవుని ముందు ఎవరికి సాధ్యం? దేవుడితో యుద్ధము చేయుట ఎవడికి సాధ్యం? ఎవడు నిలవబడగలడు? బైబిల్లో ఒకడు ఉన్నాడు, వాని పేరు బిలాం. ఏం పేరండి? ఏం పేరు వాని పేరు? బిలాం. ఈ బిలాం అనేవాడట బాలాకు అనే వాని ద్వారా లంచం తీసుకున్నాడు. బాలాకు అనే వాని దగ్గర ఏం తీసుకున్నాడు? డబ్బు తీసుకున్నాడు. లంచానికి ఆశపడి, డబ్బుకు ఆశపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరి ఆ ప్రజల్ని చూసి వారిని శపించడానికి నోరు తెరిచి శాపాన్ని పలుకుతున్నాడు వారి మీద. అదేంటో, వాడు శాపాన్ని పలుకుదామని నోరు తెరిస్తే శాపము కాస్త నోట్లో నుంచి ఎలా మారిపోయిందట? నోరు తెరిచింది శపించడానికే, కానీ నోట్లో నుంచి వచ్చిన మాట మాత్రం ఆశీర్వాదం మాట. నోరు తెరిచింది శపించడానికే, కానీ నోట్లో నుంచి వచ్చిన మాట మాత్రం ఏం మాట అట? ఏమంటాను తెలుసా? బిలాం. ఆ మాట చదవండి, నిర్గమాకాండం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ మాట చదవండి. సంఖ్యాకాండం 23:11 తొందరగా చదవండి. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నీవు నాకేం చేశావు? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని. అసలు నేను రప్పించింది ఏం పని మీద? నేను నా శత్రువులను శపించమని కదా. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివా? నువ్వు వాళ్ళను నేను పిలిచింది ఎందుకు? నిన్ను శపించమని. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటిది? పూర్తిగా దీవించావు వాళ్ళని. బలాక్ అంటున్నాడు బిలామును చూసి, బాబు నువ్వు పిలిచిందేమో, నేను పిలిచిందేమో నిన్ను శపించమని, నువ్వు వారిని ఏం చేసావు? పూర్తిగా దీవించావు, పూర్తిగా దీవించావు అంటున్నాడు. ఏమంటున్నాడండి? సగమా శకమా? శకమా చెప్పండి. పూర్తిగా శపిద్దామనుకునేవాడు దీవించాడట. అది ఎలా? ఇంకా కింద చదువు, అట్లాగే చదువు. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. ఏమంటాడు? యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా నేను పలకాలి కదా. నేనేం చెయ్యాలా?
నువ్వు అన్నది వాస్తవమే, శపించమని. నేను వచ్చింది వాస్తవమే, శపిద్దామని. కానీ యెహోవా నా నోట్లో ఏం చేసిండు? శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని పెట్టి నేను ఆశీర్వాదాన్ని ఆయన పెట్టినాక నేనేం చేయను? నేను ఆ మాట పలకాలి కదా, తప్పదు కదా నా వల్ల. శపించమని వచ్చినాక, శపిద్దామని వచ్చినా కానీ దేవుడు నా నోట్లో ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఇక శాపం బయటకు వస్తలేదు, ఆశీర్వాదమే బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలను శపిద్దాం అనుకుంటే కూడా శాపం నిలబడతలేదు. అక్కడ శాపానికి బదులు ఆశీర్వాదం బయలు వెళ్ళింది. హల్లెలూయా. శాపానికి బదులు ఆశీర్వాదం బయలు వెళ్ళింది. ఎందుకు? దేవుని ప్రజలను శపించడము కూడా సాధ్యపడదు. దేవుని ప్రజలను శపించడము కూడా ఈ పక్కన కాదు, కానీ ఆ వైపు కూడా శపిద్దామేమో అని చెప్పి అటు తీసుకుపోయిండు. అక్కడి నుంచి కూడా ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఇక్కడ కూడా కాదయ్యా, ఆ పక్కకు వెళ్దాంరా. ఆ పక్కకు పోతే ఏమొచ్చింది? ఆశ. ఇక్కడ కాదయ్యా, ఈ పక్కకు వెళ్దాంరా. ఇటు పోయినా ఏం పలికిండు? అసలు దేవుడు ఆశీర్వదిస్తుండగా శపించువాడెవడు? హల్లెలూయా. ఆశీర్వదించేది దేవుడైతే శపించగలిగిన వాడు ఎవడు? బిలాము శపించగలడా? సాధ్యమవుతుందా? బిడలారా, ఒక మంచి మాట చెబుతున్నాను. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేస్తాను. నిన్ను శపించాలి అనుకుంటే ఆశీర్వాదంగా మారుస్తుందాన్ని. ఆ ప్రజల్ని ఫరో ఏం చేశాడు తెలుసా? అణచివేయాలి. కానీ వారు ఏమవుతున్నారట? విస్తరిస్తున్నారట. అణచివేయాలి అనుకున్న వారు విస్తరిస్తున్నారు. ఏంటిది? మీకు ఒక మాట చెప్పాలంటే, ఆ ఫరో అట ఈ ప్రజల్ని చూసి అసహ్య మాట చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండము 1వ అధ్యాయము చెప్తాను, ఒక నిమిషం. 7-8 వాక్యాలు అనుకుంటా. కాదు, 12వ వాక్యం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఏం చేసిలాట? అసహ్యపడ్డారు. అబ్బా, ఎంత చేసినా మీరు తగ్గుతలేరే, మీరు బలహీనమవుతలేరే, మీరు బలము తగ్గట్లే, శక్తి తగ్గట్లా, ఏరి తగ్గట్లా, జనము తగ్గట్లా. ఎంత శ్రమ పెడితే అంత ప్రబలుతున్నారట వాళ్ళు. ఎంత శ్రమ పెడితే అంత ఎక్కువైపోతున్నారట వాళ్ళు. స్తోత్రం చెప్పండి. యాకోబు జీతాన్ని ఎన్నిసార్లు మార్చాడు లాబాను? యాకోబు జీతాన్ని మార్చలేదా? ఎన్నిసార్లు? 10 మార్లు మార్చాడట. కానీ లాస్ట్కు చూస్తే బలహీనమైన మందేమో లాబానుకున్నది, బలమైన మందేమో యాకోబుకు వచ్చేసింది. 10 మార్లు జీతాన్ని మార్చాడు, అయినా బలమైన మంది ఎవరి చేతికి వచ్చింది? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు గణపరుస్తున్నాడు, దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు హెచ్చిస్తున్నాడు, దేవుడు గొప్ప చేస్తున్నాడు. ఆపడం ఎవరికైనా సాధ్యమా? అసహ్యపడుతున్నారు ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ల మీద. ఎంత చేసినా దగ్గరే. లాబాను ఆశ్చర్యపోతున్నాడు. 10 మార్లు మార్చాను కదా జీతం, అయినా మందంతా ఆయన చేతుల్లోనే ఉందేంటి? అంతే. అది నీతో ఎవడు యుద్ధం చేస్తున్నాడో వాడితో ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ పిల్లల్ని ఆయన రక్షిస్తాడట. నిన్ను రక్షిస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ పిల్లల్ని రక్షిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు. నిన్ను ప్రబలేలా చేస్తాడు, నిన్ను విస్తరించేలా చేస్తాడు, నేను అభివృద్ధి పరిచేలా చేస్తాడు, నేను ఆశీర్వదించేలా చేస్తాడు, నేను గొప్ప చేసేలా చేస్తాడు, నిన్ను అన్ని విషయాలు ఒక ఘనమైన స్థితికి తీసుకొచ్చేలా ఆయన చేస్తాడు. ఆపడం ఎవ్వడి వల్ల కాని పని. ఆపడం. మేమైతే మందిరంలో లాక్డౌన్ అంతా పైసలు ఉండయి, తినడం కష్టమైతే అందరూ అంటూ ఉంటే, మాకేమో తినడానికి కాదు అసలు ఏది దాన్ని ఏమంటారు, అధికమైపోతున్నాయి. స్తోత్రం చెప్పండి.
అప్పుడే బాగుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది పరిస్థితి అనుకున్నాం. మేము బాధపడతాను ఏమని, ఎందుకు వస్తాను ఇంతకనమని. హల్లెలూయా. అప్పుడే బాగుందే, ఎవరేం పేలే, ఇప్పుడైతే అందరూ పంపించడే, ఇదేం పరిస్థితి అనిపిస్తుంది నాకు. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదించాడు, ఆపేదేవుడు. దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, ఆపేదేవుడు. దేవుడు గణపరుస్తాడు, ఆపేదేవుడు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. ఏం చెప్తుందట? దేవుని ఆశీర్వాదం మనకేమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యంగా ఉండు. స్తోత్రం చెప్పండి. మీకు విషయం తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు చూస్తున్న శత్రువుని ఇక మీద చూడవు అన్నాడు. ఏమన్నాడు? చెప్పండి. ఇప్పుడు నువ్వు చూస్తున్న శత్రువుని ఇక మీదట చూడవు. ఆ మాట చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 12 అనుకుంటా, 11-12 వాక్యాలు అనుకుంటాను. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు 12వ వాక్యమా చదువు. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము కాదు. ఇప్పుడు మీరు చూసిన వారిని ఇక మీరు చూడని మాట ఉంటే చదవండి. మాట ఎక్కడున్నదో, ఇదే 14వ అధ్యాయంలో అక్కడే ఉంటుంది. చదువు 13వ వాక్యం అక్కడే. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరుక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఏమన్నాడండి? మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడరు అన్నాడు. ఎన్నడూ చూడరు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఇప్పుడు మీరు పడుతున్న బాధ ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీతో యుద్ధము చేయు వారితో మాట చదివిట అలాగే యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యెహోవా మీ పక్షాన నిలవబడతాడు, యుద్ధము చేయ ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు చూసిన శత్రువులను ఇక మీద చూడరట. ఏం జరిగింది అసలు? ముందు సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తీయులు గుర్రాలు, రథాలు, సైన్యాలతో బయలుదేరి ఐగుప్తీయులను చంపుదామని ఖడ్గాలు చాతబట్టి బయలుదేరి వచ్చారు. వీరేమో భయపడుతున్నారు. ఇక్కడ అమ్మో మా పని అయిపోయింది, ముందు సముద్రం ఉంది, వెనక శత్రు సైన్యం ఉంది, ఏమి ఎలా వెళ్ళిపోయేది, ఎలా కాపాడబడేది, లాభం లేదు, మరలా వెనక్కి వెళ్ళిపోతాం, మరలా వాడికి దాసులం అయిపోతాం అంటాను వీళ్ళు. మరలా వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మేము ఇక్కడ వారికి దాసులం అయిపోతాం, మా వల్ల కాని పని, యుద్ధం మేము చేయలేము, మేము గెలవలేము, మా వల్ల కాదు అని ఇశ్రాయేలు ప్రజలంతా కలవరపడుతూ ఉండగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా ఏంటి అంటే, ప్రభా అన్నాడు, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఐగుప్తుల్ని ఇక్క మీద చూడరని చెప్పు వెళ్ళి, మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆ దేవుని శక్తి ఏంటో మీకు తెలుస్తుంది, ఐగుప్తీయులకు తెలుస్తుంది. మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కత్తి పట్టాల్సిన అవసరం లేదు, నిలబడి చూడండి అంతే. ఏమన్నాడు దేవుడు? నిలబడి చూడండి అంతే. ఏ యుద్ధం మీరు చేయొద్దు, ఏ కత్తి మీరు పట్టొద్దు, ఏది మీరు చేయొద్దు, నిలబడండి ఊరికే, ఏం చేస్తానో చూడండి అన్నాడు దేవుడు. ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తీయుల్ని చూడరు, కాని పని. ఎప్పుడైతే ఈ మాట దేవుడు చెప్పాడో, మోషే వారితో చెప్పాడు, మరి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అద్భుతం జరిగింది. వెనకేమో శత్రువు వస్తున్నాడు, ముందేమో సముద్రం ఉంది, ప్రజలేమో మధ్యలో ఉన్నారు. అద్భుతమైన కార్యం. మోసే కర్ర సముద్రం వైపు చాపాడో లేదో, సముద్రం రెండుగా పాయలైపోయిందట. ఒక సముద్రాన్ని రెండుగా పాయలు చేసి తన ప్రజలని ఆరిన నేల మీద నడిపించాడు ఆ దినమున దేవుడు. వారు దాటి వెళ్ళిపోయారు ముందుకు. ఐగుప్తీయులు కూడా అనుకున్నారు మేము దాటి వెళ్దామని. వారందరూ సముద్రం మధ్యలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? సముద్రం మధ్యలోకి వచ్చారు.
వాడు సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రాన్ని కలిపాడంటే. ఇంతకుముందేమో విడదీశాడు, ఇప్పుడేమో ఐగుప్తీలందరూ ఎక్కడ చిక్కారు? ఇప్పుడు సముద్రం మధ్యలో. వీళ్ళందరూ నీళ్ళ చేత ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. ఏమైపోయారట? సమాధి అయిపోయారు. ఒక్కడు తప్పించుకోలేదట. అది నాన్న ఇజ్రాయేలు రాజు, ఐగుప్తు రాజు మొదలుకొని, ఫరో మొదలుకొని, సైన్యంలో ఉన్న ఏ ఒక్కడు తప్పించుకోవాలా. అని ఒక మాట చెప్తున్నా, ఐగుప్తీలతో ఇజ్రాయేల్ యుద్ధం చేస్తే కొందరన్నా తప్పించుకునేవారు, కానీ దేవునితో యుద్ధం చేస్తే ఎవడు తప్పించుకోలే. ఒక్కడు తప్పించుకోలే. అందరూ సమాధి అయిపోయారు జలాల్లో, ఆ సముద్రంలో. నిజంగా దేవుని శక్తి ముందు ఏది నిలబడుతుందండి? ఎవరు నిలబడతారండి? ఏది సాధ్యమండి? ఆ దేవుడు ఏమంటున్నాడు? నీతో యుద్ధం చేయి వారితో నేను చేస్తా నీకు అంటున్నాడు. నువ్వు ఊరికనే ఉండు, నిలబడి ఉండు, ప్రభు కొరకు ఎదురు చూడు. దేవుని కార్యాలు మన కుటుంబాల్లో జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తా. తొందరగా ఆ మాట చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. జెర్మియా చాప్టర్ 1:19. వారు నీతో యుద్ధము చేతురు, వారు మీతో యుద్ధము చేస్తారు, గాని నిన్ను విడిపించుటకు నేను నీకు నిన్ను విడిపించుటకు తోడై ఉన్నాను కాబట్టి వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నా. వారు నీ పైన విజయాన్ని పొందలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నీ మీద విజయాన్ని పొందలేదు. అది తెగులే కావచ్చు, రోగమే కావచ్చు, వ్యాధియే కావచ్చు, సమస్య కావచ్చు, దయ్యమే కావచ్చు, బాధే కావచ్చు, అది మనుష్యుడే కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ మీద జయాన్ని పొందలేరు. నా ప్రభు నిన్ను విడిపించుటకు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఫరో సైన్యాన్ని సముద్రములో ముంచిన దేవుడు, గొల్లియాతంతటి వాణ్ణి ఒక చిన్న రాయితో పడగొట్టిన దేవుడు, శపిద్దామనుకున్న మాటను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నిన్ను విడిపించుటకు, రక్షించుటకు నేను తోడుగా ఉన్నా. నీ పైన ఎవరు యుద్ధం చేసినా రాసి పెట్టుకో, వాళ్ళు గెలవరు. నీ మీద ఎవరు యుద్ధాన్ని చేసినా రాసి పెట్టుకో, వారు గెలవరు. అంతే, వాళ్ళు గెలవరు. హనుమకొండ సంఘంలో కొందరు యుద్ధం చేసిండ్రు, అన్యులతో వచ్చి మందిరం మీద, సంఘం మీద, ఆరాధన మీద. ఇది అయిపోయిన వారమే అర్థమైంది వాళ్ళకి, మేము గెలవమని. స్తోత్రం చెప్పండి. వచ్చి గొడవ పెట్టి, దొమ్మిగ మీద వచ్చి గొడవ పెట్టి, అల్లరి చేసి, అడ్డం ఉండి ఆగమాగం చేసిండ్రు. 2 వారాల తర్వాత, ఒక వారమే, 2 వారాలు కూడా కాదు, ఆ జరిగిన వారానికే అర్థమైపోయింది వాళ్ళకి, మా వల్ల కాదు ఈ దేవునితో పోరాడడం. హల్లెలూయా. నెక్స్ట్ ఆదివారం ఎవరు నోరు తెరవలే. ఆరాధన జరిగింది కానీ కుక్క కూడా నోరు తెరవలే. స్తోత్రం చెప్పండి. ఎవరు నోరు తెరవలే, సైలెంట్ అయిపోయింది ఎక్కడో అక్కడ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా మీ అందరికీ అంటే, దేవునితో యుద్ధం చేస్తే ఎవడు గెలవాడు. ఒకవేళ నువ్వు గనక దేవునితో యుద్ధం చేస్తే, దేవుడు నీతో ఉన్నప్పుడు నిన్నెవడు గెలవడు. కానీ దేవుడే నీతో యుద్ధం చేస్తే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మనం. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటా. మన పక్షాన దేవుడు ఉండి యుద్ధం చేస్తే మనల్ని గెలవడం ఎవడి వల్ల? గొలియాతు వల్ల కాదు, ఫరో వల్ల కాదు, సైన్యం వల్ల కాదు, బిలాము వల్ల, ఎవ్వని వల్ల కాదు. కానీ ఒకవేళ దేవుడే నీతో యుద్ధం చేస్తే, ఇప్పుడు ఇది సమస్య, ఇది ఘోరమైన పరిస్థితి. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మనకు రాకుండును గాక. దేవునితో మనం పోరాడకుందుము గాక. ఎవరితో? దేవుడు మన పక్షాన్నే ఉండాలి. ఎప్పుడు మన సైన్యానికి అధిపతి ఎవరు ఉండాలి?
ఆయన శత్రు సైన్యంలోకి పోవద్దు, కాపాడుకోండి. ఆయన్ని కాపాడుకున్నంత కాలం మిమ్మల్ని ఎవడు గెలవలేడు. ఆయన గనక ఎకస్పార్టీలోకి వెళ్ళిపోయిందో అప్పుడప్పుడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ఏం చేసేవాడు? దేవుడు ఏమన్నాడు తెలుసా? నెబుకద్నెజరును చూసి నా సేవకుడు అన్నాడు. ఏమన్నాడు? నా సేవకుడు అన్నాడు. ఎవరిని? నెబుకద్నెజరును. అసలు నెబుకద్నెజరు దేవుని సేవకుడా? వాడు అన్యుడు. మరి దేవుడు ఎందుకు అన్నాడు? ఇజ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి. స్తోత్రం చెప్పండి. ఎవరికి బుద్ధి చెప్పడానికి? ఇజ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి నెబుకద్నెజరును పట్టుకున్నాడు దేవుడు పోయి. మరి నీ శత్రువును అన్యుణ్ణి వాడుకునే అవకాశం ఇయ్యకు దేవుడి సన్నిధిలో. నువ్వే వాడబడుదువుగాక దేవుని పాత్రగా, దేవుని చేత ఆయుధముగా నువ్వే వాడబడుదువుగాక. ఎప్పుడూ పై చేయి నీదే ఉండునుగాక, ఎప్పుడు విజయము నీదే అగునుగాక, ఎప్పుడు తలగా నీవే ఉండువుగాక, ఎప్పుడు ఆశీర్వాదకరంగా నీవే ఉండువుగాక, ఎప్పుడు నీ తల ఎత్తుగా ఎత్తబడునుగాక. దేవుడు నీ చేయి పట్టుకొని అంతము వరకు నిన్ను నడిపించునుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. 2 నిమిషాలు ప్రార్థన చేయండి అందరూ కూడా. నా సైన్యానికి అధిపతివి నీవే ఉండాలి ప్రభువా, నన్ను నడిపించు నాయకుడు నీవే అయి ఉండాలి ప్రభువా. రండయ్యా బోధకుడా, నైనా నా జీవితంలోకి రా ప్రభువా, రా ప్రభువా, రా ప్రభువా అని అందరూ ప్రార్థన చేయండి, మొరపెట్టండి దేవుడికి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పిలవండి యేసయ్యని. హల్లెలూయా. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా. ఆమేన్. ఎండని జీవ రావాలి ప్రభా, మా జీవితంలో ఎండని జీవ నదిలాగా ప్రవహించు. మా సైన్యములకు అధిపతిగా నీవుండు. మా దైవమా, మా ముందు నడవండి ప్రభువా. మా శత్రువుతో యుద్ధము చేసే దేవుడవు నీవే. మా యుద్ధమును జరిగించు దైవమా. రండి బోధక, రండి రండి రండి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఆమేన్ ఆమేన్. ఎండని జీవ, ఎండని జీవ. ఆమేన్. ఒడ్డున చెట్లు విస్తారంగా, పళ్ళు కాయాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు, ఆమేన్ ఆమేన్, పండ్లు కాయాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. ఆమేన్. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. రండయ్యా లేరి. ఆమేన్ ఆమేన్. రండయ్యా. ఏమేన్ ఏమేన్. రండయ్యా 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 రండయ్యా. పరిశుద్ధాత్ముడా రండి. నీ సైన్యమైన సంఘముతో ఉండండి. నీ సైన్యమైన సంఘానికి ముందుగా మీరు నిలువబడి శత్రువు గోడల్ని కూల్చండి, అపవాది ప్రాకారాలను కూల్చండి, శత్రు సైన్యాన్ని ఓడించండి. భీకరుడవై బలవంతుడవై
రాకడికి ముందు నిలుచుదువుగాక, నిలుచుదువుగాక, నిలుచుదువుగాక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, బోధకుడా రండయ్యా, యేసయ్యా రండయ్యా, యేసయ్యా రండయ్యా, యేసయ్యా రండయ్యా, యేసయ్యా రండయ్యా, యేసయ్యా రండయ్యా, ఓ రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, యేసు రండయ్యా, యేసయ్యా రండయ్యా, యేసయ్యా. ఎండని జీవ నదిలాగా, అవే ఎండని జీవ నదిలాగా, గోరి ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా రండి, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా, రండయ్యా, రండయ్యా. నీ సైన్యములకు అధిపతివై నీవే దిగి వచ్చుదువుగాక, యుద్ధములు చేయుదువుగాక, విజయములనిచ్చుదువుగాక, నీ బలముతో దిగి వచ్చుదువుగాక. తంకిల్లా శకలరమ శికందులర కబలరదలరమ మరకసి కలరమ బుదలర కశమందులరమ. Thank you Jesus. రండయ్యా యేసయ్యా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. అయ్యా నా జీవితంలో నీవు ఉండాలి, నా యుద్ధములు నీవు చేయాలి, నా సైన్యమునకు అధిపతిగా నీవు ఉండాలి. నాతో యుద్ధం చేయి, ప్రతి వారితో మీరు యుద్ధమును చేయాలి. నాకు జయములు దయచేయి, నన్ను నా కుటుంబాన్ని విజయోత్సవము చేత ఊరేగించి బలపరు. ప్రార్థన చేద్దాం. ఒకరి వాక్యాన్ని ధ్యానిస్తూ 2 మాటల్లో ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. త్వరగా ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ పాదములకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ సన్ని మాకు అనుగ్రహించి వాక్యాన్ని ముందు పెట్టి మాట్లాడినవు తండ్రి. మాతో యుద్ధం చేయి, వారితో నువ్వు యుద్ధం చేసే దేవుడు, మా పిల్లలను నీవే రక్షించే దేవుడు తండ్రి. నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మా ముందు మీరు నడవండి దేవా, నీకు వందనాలు. నా తండ్రి, నా దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఇజ్రాయేలుల ఏడల ఐగుప్తులు ఎంత అసహ్యపడిన దేవా, నీకు వందనాలు. వారు విస్తరించిన దేవానికి వందనం. వారితో నీవు ఉండి నా తండ్రి ఫరోతో యుద్ధం చేసిన దేవుడు తండ్రి, నీకు వందనం. ఫరోని అంటున్నాడయ్యా మోషేతో, నీవు నన్ను దీవించి వెళ్ళుమని దేవానికి వందనాలు. నా తండ్రి మాతో యుద్ధం చేయవారితో నువ్వు యుద్ధం చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధిలో ఉండాలని, నీ ప్రసన్నతను చూడాలని దేవా దావీదైతే ఎంతో కోరుకున్నాడు దేవా, నీకు వందనంలో నీ మందిరంలో ఉండాలని దేవా, నీకు వందనాలు. దావీదు నా తండ్రి, నా దేవా నీకు స్తోత్రం. దావీదుకి లేని ధన్యత పిచ్చుకలకున్నది దేవా, నీకు వందనాలు. అయ్యా సమూయేలు నీ మందిరంలో ఉన్నాడు దేవా, నీకు వందనాలు. దీపం మారిపోక ముందుకే దీపాన్ని వెలిగించినాడు దేవా, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. బిలాము దేవ వారక్కడ ద్రవ్యము తీసుకొని దేవా నీ ప్రజలను శపించాలని చూసినాడు కానీ దేవా ఆశీర్వాద వచనాన్ని ఉచ్చరించినాడు దేవా, నీకు వందనాలు. అవునయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీకు వందనాలు. ఆయన
నా దేవా నీకు స్తోత్రాలు. మాతో యుద్ధం చేయవారితే నువ్వు యుద్ధం చేసే దేవుడవయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో నీ మాటకు లోబడి నీ అందులో భయభక్తి కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయండి దేవా. నీకు వందన. నీ శ్రేష్టమైన కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. నీకు వందన. వాక్యం అందించిన మీ దాసులను బహుబలంగా వాడుకోండి. వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని మా హృదయంలో ధ్యానించుకొని నీ రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడే కృపను మా అందరికీ దయచేయమని నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ దయగల స్థలకే సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ ప్రార్థన ముగించుకుందాం. చేతులెత్తి అందరూ స్తోత్రాలు చెప్పండి దేవుడికి. స్తోత్రం స్తోత్ర. ప్రేమ కలిగిన మా తండ్రి మహాగణుడా, మీ పాదములకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహించి స్తుతి పాటల ద్వారా మహిమ పొందారయ్యా. వాక్యం ద్వారా మాతో యుద్ధం చేయవారితో యుద్ధం చేస్తానని ఇజ్రాయిలు సైన్యముతో మీరుండి చేసిన యుద్ధాల్లో వారు ఎంత గొప్ప విజయాలు పొందారో మాకు అనేక సంగతులను బోధించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డ నాయనా నీ సన్నిధిలో నిన్ను సైన్యాధిపతిగా కలిగి నడిచే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇక్కడ బిడ్డలందరికీ మీరే ముందు నడిచి వారి యుద్ధములు చేసి వారికి జయములు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నా ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించు. ఈ మెస్సయ్య కుటుంబాన్ని కూడా దీవించు అయ్యా. అన్ని విషయాలు నీ బిడ్డల్ని ఘనపరిచి అభివృద్ధిపరిచి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. బిడ్డలందరినీ బలపరిచి మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచండి. ఈ లాక్డౌన్ దినములన్నీ కూడా ప్రభా నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. అక్కరను తీర్చండి. వారి పోషించే పోషకుడుగా మారి వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చి వారిని పోషించి వారిని బలపరచుమని ప్రార్థన చేస్తూ నీ ప్రజలందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సకల పరిశుద్ధులకు సంఘమునకు చేరవచ్చిన బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలండి.